హాయ్ అండి. చాలామందికి కరివేపాకంటే అస్సలిష్టముండదు. ఎంత మంచి కర్రీలోకి కరివేపాకు వేసినా కూడా పక్కకు తీసి పెడతారు. మరి దానివల్లొచ్చే పోషకాల్ని మిస్ అవుతున్నట్టే గదా! అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తినేలాగా దీంతో కారప్పొడి చేసి చూపిస్తాను రండి. ముందుగా మీరెంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో, ఆ కరివేపాకుని మంచిగా కడుక్కొని 3 రోజులు మంచి ఎండలో అయితే ఆరబెట్టాలండి. కరివేపాకైతే గలగలలాడేలాగా ఆరాలనమాట. ఆ తర్వాత 3 రోజులయిన తర్వాత మనమైతే కారప్పొడి చేసుకోవాలి. ఆరకుండా చేసుకోవడం వల్ల కారప్పొడి కాస్త పచ్చడయిపోతదనమాట. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేగిన తర్వాత అందులో అయితే ఎండుమిరపకాయలు ఒక 10, 2 స్పూన్లు ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకొని, అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకొని, అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీ 2 సార్లేసాను. ఫస్ట్ దాంట్లోనే నేను అంతటికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. అలానే నా దగ్గర వేయించిన నువ్వులుంటే 2 స్పూన్లు వేశాను. మళ్ళీ రెండోసారి పట్టినప్పుడు నువ్వులు ఇంకో 2 స్పూన్లు రెండో దాంట్లో వేశాననమాట. నువ్వులేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ కమ్మదనం వస్తుంది. ఇలాగా కారప్పొడి చేసుకొని పెట్టుకోవడం వల్ల మీకు టిఫిన్స్‌లోకి గానీ, ఏదైనా కర్రీ చేసుకోపోతే గనక చాలా యూజ్ అవుతది. అలాగే కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అస్సలు మిస్ అవ్వకుండా రోజు